కడప సెంట్రల్ జైలు వద్ద ఓ ఖైదీ పోలీసులకు మస్కా కొట్టి పరారయ్యాడు. అనంతపురం నుంచి ఖైదీని తీసుకొస్తుండగా పారిపోయాడు. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్గా ఖైదీని గుర్తించారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సునీల్పై పలు కిడ్నాప్ కేసులున్నాయి. ఖైదీ పరారీతో కంగుదిన పోలీసులు అతని కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఖైదీ పరారీ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎలా పరారయ్యాడు? సునీల్ ప్రొద్దుటూరులో ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తున్నాడు. రాయలసీమ ప్రాంతం కానీ ఇతర హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ మర్డర్స్ సంబంధించి బెదిరించి డబ్బు తీసుకోవడం కానీ, ఇటువంటి చాలా సంఘటనల్లో కూడా అతను ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఇతను ఒక డాన్ లాగా ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేసుకుంటూ ఇటు అనంతపురం, కర్నూలు ప్రాంతాల వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. అయితే ఆ పలు కేసులు అంటే ఇటు కర్నూలు కానీ, అనంతపురం, కడప జిల్లాల్లో చాలా కేసులు ఇతని మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని ఇటీవల అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యంలో అనంతపురానికి సంబంధించిన తాడిపత్రి కేసులో అతన్ని కోర్టుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కోర్టుకు తీసుకువెళ్లి మళ్ళీ రిటర్న్ లో కడప సెంట్రల్ జైల్లో వదిలిపెట్టాల్సింది. 10 గంటల సమయంలో నిన్న రాత్రి 10 నుంచి 11 మధ్యలో వీళ్ళు కడప సెంట్రల్ జైలుకు చేరుకున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి అంటే పోలీసులకు మస్కా కొట్టేసి పరుగు తీసి పరారైనట్టుగా అతను ఉన్నటువంటి పోలీసులు మొత్తం మీద అయితే అతను ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. గాలింపు చర్యలు ఎత్తి చేపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.